ఈ ఒక్క ట్రిక్ కామన్ గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గా యూస్ చేసినట్టయితే 90% ఆఫ్ ఇండియన్ బ్యాంక్ షట్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఈ సింపుల్ మెథడ్ ద్వారా చాలా వరకు లోన్స్ అన్నిటికీ కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అది 5 లక్షలైనా 5 కోట్లైనా ఎంతైనా అవ్వనివ్వండి. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఒక 50 lakhs హోమ్ లోన్ గాని తీసుకుంటే అంటే దగ్గర 8.5% వరకు ఇంట్రెస్ట్ పడినట్టయితే అది టైం పీరియడ్ మీరు 25 years పెట్టుకుంటే మీ లోన్ ఎండ్ అయ్యే టైం కి ప్రిన్సిపల్ అమౌంట్ కన్నా మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుంటారు. ఇది స్టాండర్డ్ బ్యాంకింగ్ మెథడ్. ఇప్పుడు మనం ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి 2 లాజికల్ వేస్ చెప్తాను వినండి. ఫస్ట్ వన్, ఇది ఫాలో అవడం వల్ల మీరు ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ కట్టినట్టు. దీన్నే ప్యారలల్ ఎస్ఐపి మెథడ్ అంటారు. మీరు ఒక పక్క ఈఎంఐ కట్టుకుంటూ సైమల్టేనియస్ గా మీరు ఇంకో పక్క చిన్న ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. ఇందాక ఎగ్జాంపుల్ తో మనం చూసుకుంటే 50 lakhs కి 0.05% అంటే 2500 per month. ఈ అమౌంట్ పెద్ద హెడ్ కూడా కాదు. అవి ఒక బేసిక్ మ్యూచువల్ ఫండ్స్ లో వేయండి. లైక్ ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, ఇవి యావరేజ్ గా 13 to 15% రిటర్న్స్ ఇస్తాయి. సంవత్సరాలు దాటే కొద్దీ మీ ఇంట్రెస్ట్ ని దాటి మరి ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోద్ది. నన్ను నమ్మండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ మెథడ్ ఫాస్ట్ రీపేమెంట్. ఇది ఫాలో అవడం వల్ల మీ లోన్ ఇంట్రెస్ట్ 0 అవ్వదు, కానీ మీ తల మీద ఉండి 25 years 30 years హెడ్ఏక్ తగ్గిపోద్ది. ఈ మెథడ్ కోసం మీరు ఫాలో అవ్వాల్సినవి 2 ఈజీ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరు ప్రతి ఇయర్ ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టాలి. అండ్ సెకండ్, ప్రతి సంవత్సరం మీరు ఈఎంఐ అమౌంట్ 7.5% పెంచాలి. సింపుల్ గా దీన్ని స్టెప్ అప్ ఈఎంఐ అనొచ్చు. 25 years కట్టాల్సిన లోన్ అమౌంట్ మీరు 10 to 11 years లో క్లోజ్ చేసేయచ్చు. మీరు 2 steps పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్టయితే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే మీరు తీసుకున్నారో అది ఫాస్ట్ గా తగ్గిపోతుంటూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గిందంటే మీ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోద్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫినాన్స్ పర్సనల్ ని ఫాలో అవ్వండి.